కాంగ్రెస్‌లో షర్మిల చేరడంతో ఒక్కసారిగా రాజకీయాలంతా వేడెక్కాయనే చెప్పుకోవాలి. ప్రధానంగా ఏపీలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయనే చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితమే షర్మిల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. బ్రదర్ అనిల్ కుమార్ కూడా షర్మిల పక్కనే ఉన్నారు. అయితే మనం ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు, జోష్‌లో ఉన్నారనే చెప్పుకోవాలి. ఇప్పటిదాకా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వనవాసంలో ఉందని, ఆ వనవాసం అంతా కూడా అయిపోయిందని, ఇక మీదట తెలంగాణలో ఎటువంటి మంచి ఫలితాలు ఇచ్చారో అదే ఫలితాలు ఏపీలో కూడా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ఇప్పటికే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించిన పరిస్థితి అయితే క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. అలాంటి ఎమ్మెల్యేలందరూ కూడా షర్మిలతో నడవటానికి దాదాపుగా డేట్స్ అన్నీ కూడా ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం దాదాపుగా 25 మంది ఎమ్మెల్యేలైతే కాంగ్రెస్ పార్టీలో మరికొద్ది రోజుల్లోనే చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎంపీ గోరెంట్ల మాధవ్ కాంగ్రెస్ పార్టీలో మరొక 1-2 రోజుల్లో చేరే అవకాశాలు క్లియర్‌గా ఉన్నాయనేది స్పష్టమవుతుంది. ఇప్పటికే ఆర్‌కే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. షర్మిల బాటలో నడుస్తూ ఉన్నారు. మల్లాది విష్ణు కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా కార్యకర్తలతో, స్థానికంగా ఉన్న నేతలతో సమావేశాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీతో ఉంటే కలిసొస్తుందనే అంశాలకు సంబంధించి కూడా వ్యూహ రచనలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే మల్లాది విష్ణు గతం నుంచి మనం చూసుకుంటే రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి మీద అత్యంత విశ్వాసంతో పనిచేసిన వ్యక్తిగా కూడా మల్లాది విష్ణుకు పేరుంది. అలాంటి మల్లాది విష్ణు షర్మిలతో నడవటానికి దాదాపుగా తేదీని ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరొక 1-2 రోజుల్లో మల్లాది విష్ణు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ ఎవరైతే సిట్టింగులకు సీట్లు ఇవ్వట్లేదు అని చెప్పారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద నుంచి పోటీ చేయబోతున్నారు. ఇదే గనక జరిగితే డెఫినిట్‌గా అధికార పార్టీకి కాస్త గడ్డుకాలం వచ్చిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన నేతలందరూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా అది వైసీపీకి పడే ఓటునే చీలుస్తారు కాబట్టి అది ఖచ్చితంగా అధికార పార్టీకి నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరొక వైపు ప్రతిపక్ష పార్టీలు కూడా కాస్త హ్యాపీ మూడ్‌లోనే ఉన్నాయని చెప్పుకోవాలి. షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయి అనేది భావిస్తూ ఉన్నారు. ఈ వలసలన్నీ కూడా తమకి ఉపయోగపడతాయి అనేదైతే చెప్తూ ఉన్నారు. ఏదైతే వైఎస్ షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తారు అనేదైతే ఒక ప్రచారం జరుగుతూ ఉందో దాన్నైతే ప్రతిపక్ష పార్టీలు తిప్పికొడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ షర్మిల ప్రతిపక్ష ఓటునైతే చీల్చదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి పడిన ఓటుని వైఎస్ఆర్‌సీపీకి వెళ్లాల్సిన ఓటును మాత్రమే చీలుస్తుంది అనేదైతే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. చూడాలి వైఎస్ షర్మిల ఫ్యాక్టర్ ఏ మేరకు ఉపయోగపడుతుంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ షర్మిల ఎవరికి మేలు చేయబోతున్నారు, ఎవరికి కీడు చేయబోతున్నారు అనేది. ఓవరాల్‌గా మనం చూసుకుంటే 25 మంది ఎమ్మెల్యేలైతే మరి 1-2 రోజుల్లో అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. గోరెంట్ల మాధవ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది గోరెంట్ల మాధవ్‌కి వచ్చే ఎన్నికల్లో సీట్ ఉండదనేదైతే స్పష్టం చేసిన నేపథ్యంలో నిన్న చాలా ఆందోళన వ్యక్తం చేశారు. 1-2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరొక 2 రోజుల్లో షర్మిలకి సంబంధించిన పోస్టుకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. షర్మిల ఏఐసీసీ కార్యదర్శిగా ఉంటారా? లేదంటే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల తీసుకుంటారా అనే అంశానికి సంబంధించి 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఈ పోస్టుకు సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత అందరూ పార్టీలోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. షర్మిల సమక్షంలో ఎమ్మెల్యేలందరూ కూడా
ఏపీలో ఒక భారీ సభను ఏర్పాటు చేసుకొని రాహుల్ గాంధీ సమక్షంలో, షర్మిల సమక్షంలో అందరూ గూడా పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయనేదైతే మన వద్ద ఉన్న సమాచారం. మరొక వైపు బ్రదర్ అనిల్ కుమార్ అయితే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీలో జాయిన్ అయిన తర్వాత, కాంగ్రెస్‌లో జాయిన్ అయిన తర్వాత బయటకొస్తూ ఆయన మీడియాని అడ్రెస్ చేశారు. షర్మిల ఇక్కడే కాదు, ఏపీలోనే కాదు, అండమాన్‌లో గూడా పనిచేయటానికి షర్మిల అంగీకారంతో ఉందని, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓటుని చీల్స్తుందనైతే బ్రదర్ అనిల్ కుమార్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఇండైరెక్ట్‌గా మనం చూసుకుంటే బ్రదర్ అనిల్ కుమార్ థ్రెటన్ చేసినట్టుగానే ఉంది. అధికార పార్టీ నేతలకు వార్న్ చేసినట్టుగానే ఉందనేది మనం చెప్పుకోవాలి. ఓవరాల్‌గా ఎవరైతే వైసీపీ నుంచి బయటికి గెంటివేయబడ్డారో వాళ్ళందరూ గూడా కాంగ్రెస్ పార్టీలో చేరటానికైతే లైన్ క్లియర్ చేసుకున్నారు. మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం దాదాపుగా 25 మంది ఎమ్మెల్యేలైతే 1, 2 రోజుల్లో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ 25 మంది ఎమ్మెల్యేలు కూడా షర్మిల పోస్ట్‌కు సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత పార్టీలో జాయిన్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది.